ఫ్లెక్సీల తొలగింపుపై మీడియాతో మాట్లాడారట జూనియర్ ఎన్టీఆర్. బాబాయ్ ఫ్లెక్సీలు తీపిచ్చేస్తే దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఘాట్లో ఎవరైనా సరే ఫ్లెక్సీలు పెడతారా? పెట్టినవాడు కూడా ఎవరో నాకు తెలీదు. తెలిస్తే అప్పుడు చెప్తాను ఆడి సంగతి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే స్వాగతం అంటూ బోర్డులు పెట్టారు. నేనొస్తాను సరే, మరి నాతో పాటు ఇక్కడ చాలా మంది కూడా వస్తారు కదా! వాళ్ళందరికీ కూడా ఇలా ఘాట్‌కి స్వాగతం చెప్తారా? ఘాట్‌కి స్వాగతం చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారైనా ఊహించుకోండి. అంత నెగెటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి పోస్టర్స్‌ని పెడితే ఆధ్యాత్మికం పట్ల లేకపోతే ఇలాంటి ధర్మాల పట్ల ఎంతో మరి వివరాలు తెలిసినటువంటి బాలయ్య బాబు ఎలా ఒప్పుకుంటారు? అసలు ఘాట్‌లో మనిషి బ్రతికున్నటువంటి వ్యక్తుల ఫోటోలు పెట్టొచ్చా? ఆ విషయం ఒక్కసారైనా ఆలోచించారా? అంటూ మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరికీ నిజమేననిపిస్తోంది. ఈ విషయంలో ఏదైనా సరే అనుకోని ఖచ్చితంగా ఆలోచన చేయాలని, అనవసరంగా రాద్ధాంతం చేయొద్దంటూ చెప్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయానికి సంబంధించిన విషయాలకి దూరంగా ఉంటూ తన సినిమాల్ని కాన్సంట్రేట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ తన గురించి చెప్పుకోవడమే కాకుండా మరసలు బాలకృష్ణ గారి గురించి నెగెటివ్‌గా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, బాబాయ్ ఏం చేసినా అది నాకు సంబంధించింది కాబట్టి ఇంకొకరు ఇంటర్ఫియర్ అవ్వడాన్ని మాత్రం నేను అసలు భరించలేనంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ పోస్టర్స్ తీసేయమని చెప్పడం కరెక్ట్ అయినటువంటి విషయమే. కానీ దాన్ని కావాలని రాద్ధాంతం చేసి మీడియానే పెద్దది చేసింది. ఫ్లెక్సీలు ఆ ప్లేస్‌లో ఉండకూడదన్నారు గానీ, అసలు నా ఫ్లెక్సీలు ఊర్లో ఎక్కడా ఉండకూడదనే లేదు గదా! మరి ఇంత దారుణంగా ఆలోచించడం దేనికి అంటూ మండిపడుతున్నారు. కాబట్టే ఈ విషయం కూడా ఒక్కసారిగా వైరల్ అవుతోంది.